ఇప్పుడు నువ్వు ఉంటే కుల్లం ఒకటే లాగా ఉండాలి. నువ్వు అప్పుడు ఒకలాగుండి పృథ్వీ మీ టీంలోకి వచ్చినాక ఒకలాగుంటే నాకు వాళ్ళు హానెస్ట్ అని ఎందుకు అనిపిస్తుంది? వీళ్ళతో ఏంద్రా గేమ్ ఆడేది, వాళ్ళు ఫేక్ ఆడుతారు వాంటెడ్లీ. మళ్ళీ అన్ని స్టార్ట్ చేసింది వాళ్ళే, మేము స్టార్ట్ చేసినామని ప్రొజెక్ట్ చేసారు. ఈ పాయింట్ లోనే మిమ్మల్ని అన్నారు మీరు గేమ్ ఆడరు, పక్కన వాళ్ళని గేమ్ ఆడినవరని. అదే నేను గేమ్ ఎవరిని ఆడద్దని లేదు, ఏమన్నా గేమ్ ఆడుకోండి, టంగ్ స్లిప్ అవ్వకండి, ఫిజికల్ డ్యామేజ్ చేసుకోకండి అని అన్న. ఆ రెండు ఎందుకంటే ఒకసారి టంగ్ స్లిప్ అయితే నెక్కి రాదు. ఇప్పుడు నేను కూడా మాట్లాడిన ఫ్లోలో అది జోకులు అనుకున్నా సీరియస్ అయింది. ఇప్పుడు అది వెనక్కి వస్తుందా? రాదు కదా నా మాట. సో నాకు అది తెలుసు కాబట్టే, ఐ మీన్ ఆ విషయం గురించి అని కాదు, అది నేను ఫీల్ అవుతా కాబట్టి నేను వాళ్ళకి వద్దాను. ఎందుకంటే పృథ్వీ ఫ్లోలో ఎఫ్ వర్డ్ వాడినప్పుడు నాకు సార్ సీరియస్గా చెప్పినప్పుడు యాజ్ ఎ చీఫ్గా అట్లీస్ట్ మీరు టంగ్ స్లిప్ అవ్వకండి, ఇట్లాంటి బూతులు మాట్లాడకండి. నేనేదో బిగ్ బాస్ రూల్స్ గురించి మాట్లాడినా అవి వేరే వెళ్ళినాయి, డన్, నా మిస్టేక్ అయిపోయింది, ఇంకా దాన్ని రెక్టిఫై చేయలేం. కానీ వాళ్ళకి ఏంటంటే మీరు తిట్టగా, ఎందుకంటే వాళ్ళ దగ్గర తప్పులు ఉన్నప్పుడు మనం ఏలెత్తి చూపించినప్పుడు మన దగ్గర మిస్టేక్స్ ఉండొద్దు. సో వాళ్ళు బూతులు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడొద్దు. సో కంట్రోల్గా ఉండాలని 1-2 సార్లు చెప్పిన. అందుకనే గేమ్ ఆడొద్దని ఎవరిని అనలే. గేమ్ ఆడండి, మీరు ట్రై చేయండి 100% ఎఫర్ట్, కానీ డ్యామేజ్ మాత్రం చేసుకోకండి. అదొక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చెప్పిన. సో అదేమైపోయిందంటే చెప్పి వీళ్ళంతా మెంటల్ చేస్తారు, చెప్పినా ఇంటలేడు. నేను పోయి సోఫాలు ఇట్లా కూర్చునేసరికి వీడు ఆడతలేడు, వేరే కూడా ఆడిస్తలేరు అన్న ఇంటెన్షన్ పోయింది. అది ఘోరంగా నవ్వుకుని అది చూసి నేను, అబ్బా చాహల్ని కింద మేము పెట్టి రబ్బా ఘోరంగా ఉంది. అది లోపల ఉన్నప్పుడు మీకు ఒక మైండ్ లో ఉంటుంది, ఒక కంటెస్టెంట్లు వీళ్ళిది వీళ్ళిదని. బయటకు వచ్చాక ఏం చేంజ్ అయింది? ఎవరి మీద ఏమైనా చేంజ్ అయిందా? బయటకు వచ్చే ముందు ప్రేరణ, యష్మి, నబీల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాగా అనిపించింది నాకు వచ్చే ముందు నిజంగా. ఎందుకంటే అందరిని అబ్జర్వ్ చేసిన 22 days లా డే 1 నుంచి ఇప్పటిదాకా వాళ్ళు అట్లే ఉన్నారు, ఒకటే పాయింట్ మీద ఉన్నారు. ఫిజికల్ డ్యామేజ్ నేనైనా వద్దు, ఫిజికల్ వైలెన్స్ అన్నా కానీ అయితేంది చలో పోదాం అని ప్రేరణ, యష్మి ఒక్కరోజు కూడా గివ్ అప్ చేయలే. వాళ్ళు ఏందిరా వీళ్ళు ఇట్లున్నారు అనిపించేది నాకు వాళ్ళని చూస్తే. నిజంగా ఆడపుల్లలు వాళ్ళిద్దరు, ఫైటర్స్ వాళ్ళిద్దరు. వాడు ఎదురుంగా వస్తా ఉంటా, పృథ్వీ రారా, నేను చచ్చిపోయినా సరే నువ్వు రారా, నువ్వు ఎట్లా తీసుకోపోతావు చూస్తా అని ఉరుకుతుంది యష్మి వారి మీదకి. అమ్మా అసలు భలే అనిపించింది వాళ్ళను. నేను ఆడలేకపోతున్నా ఇట్లా అనిపించేది అప్పుడప్పుడు చూస్తే. కానీ మళ్ళీ అదే యష్మి చిన్నపిల్ల అని చెప్పినా కానీ నేను మీకు ఆల్రెడీ గేమ్ అంతా అయిపోయినా కూర్చొని ఏడుస్తూనే ఉన్నది. వాళ్ళు ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు అని, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఫైట్ చేసినావు నువ్వు అని నాకు అట్లా జోక్ అనిపించింది. కానీ వాళ్ళ ముగ్గురు మాత్రం అసలు నాకు లేని ఇంప్రెషన్ వచ్చింది వాళ్ళ ముగ్గురు మీద. సీత స్ట్రాంగ్ వెళ్తుంది పోను అనిపించింది. నిఖిల్ నుంచి ముందు నుంచే నిఖిల్ గారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఒక ఫీలింగ్ ఉంది. వీళ్ళు ముగ్గురు ఇంత స్ట్రాంగ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేను నేను. సో నాకు ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. వాళ్ళ ఒక్క అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇంకొద్దిసేపు వాళ్ళ ముగ్గురుతో జర్నీ చేస్తే బాగుండు అనిపించింది. ఇంట్లో